హాయ్. ఏంటన్నా నవ్వండి. ఏంటేంట్రా సంక్రాంతి హ్యాపీగా సోలోగా వెళ్తున్నాండి, పొద్దున్నే పెట్టులట్టుకుని వచ్చేసారు మా ఇంటికి. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? అంటే అలా కాదన్నా, మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతావు చెప్పు, అందుకే వచ్చేసాం. ఎంజాయ్మెంట్ కూడా సోలోగా నన్ను ఎంజాయ్ చేయనివ్వరారా? మేము లేకుండా ఎట్లా ఎంజాయ్ చేస్తావునా నువ్వు, నాకు అర్థం కాదు. అది కాదురా, అది కాదేంటన్నా, అది కాదు, అది కాదు, ఇది కాదు కాదు. ఇప్పుడు మనకు ప్లాన్ ఏంటి, అసలు పర్పస్ ఏంటి, అసలు ఏంటి? మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. ప్లాన్ పర్పస్ అవన్నీ తర్వాత చెప్తాను. ఈ 3 రోజులు సంక్రాంతి సంబరాల్లో మేనేజర్ ఎంప్లాయీ లాగా కాకుండా ఫ్రెండ్స్ గా ఉందాం. ఓకేరా సాయి? ఏయ్, ఇదే మరి చెప్పింది. ఫ్రెండ్స్ గా ఉందాం అంటే అరే తురే అని అనొద్దు. అర్థమవుతుందా? మా ఊరు వెళ్తున్నాం, మా చుట్టాలు కలుస్తాం, వాళ్ళందరి ముందు కొంచెం అన్న మేనేజర్ అన్నట్టుగా ఉండండి. అంతేగాని అక్కడ పరువు తీయటాలు పంచలేటాలు వద్దు. మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసినామా? అవునవును, చేస్తానే ఉంటారా పొద్దుస్తమానం. లేదన్నా. ఓకే, ఇప్పుడు ప్లాన్ చెప్పాలి కదా. పెద్దాపురం ప్లాన్ ఆడికి పెద్దాపురం కావాలంట. రికార్డింగ్ డాన్సులు అన్నారా ఇప్పుడు? వాటి పేర్లు మారిపోయినాయి ఇప్పుడు. అవి డాన్స్ బేబీ డాన్స్. పాపం నాకు వద్దునైనా. అవి ఇప్పుడు డాన్స్ బేబీ డాన్సులు. ఓకే, సో మనము ఏమేమి తీసుకెళ్తానంటే నేను మిమ్మల్ని కోడి పందాలకి, ఓకే, అండ్ దెన్ గుండాట అంటే ఏంటో తెలుసారా? నాకు తెలీదమ్మా. కొట్టిస్తారన్నా? కాదు, గుండాట అంటే ఒక టేబుల్ మీద నెంబర్స్ ఉంటాయి అన్నమాట, ఒక చార్ట్ మీద. ఓకే, సో అక్కడ ఒకడు కూర్చుంటాడు ఆర్గనైజర్ గాడు, ఆ గేమ్ ఆడేవాడు. వాడి దగ్గర డైస్ ఉంటాయి ఒక బాక్స్ లో. సో అది ఇట్లా కొట్టి డైస్ పెడతాడు. ఆ నెంబర్ గెస్ చేసి మనం వాటి మీద బెట్ వేయాలి. ఓకే ఓకే, అర్థమైంది. కోడి పందాలు, గుండాట, అండ్ దెన్ ప్రబల్ తీర్థం అని ఉంటుంది జాతర, అండ్ మావుళ్ళమ్మ జాతర ఒకటి ఉంటుంది మమ్మీ వాళ్ళ ఊర్లో. డాడీ వాళ్ళ ఊర్లో ప్రబల్ తీర్థం జరుగుతుంది, అమేజింగ్ ఉంటది. ఇదంతా పక్కన పెడితేరా, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మధ్యాహ్నం లంచ్ లో కోడి పలావులు. అసలు ఈ 3 రోజులు ఫుడ్ ఫెస్టివల్. నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి. నాటుకోడి గ్యాస్ టాబ్లెట్లు కూడా తెచ్చాను లేచేసుకోవడానికి. ఇంటెలిజెంట్ ఫెలో. రాత్రి మంచి గానా బజానా, స్పీకర్లు అన్ని ఉన్నాయి. ఓకే ఓకే, 3 రోజులు ఓకే, ఎంజాయ్ చేసి కుమ్మేద్దాం. కొరదనం పోలేదా? లెట్స్ టేక్ ఆల్ ద స్ట్రెస్ అవుట్. ఎస్, లెట్స్ బిగిన్ ది షో. కానీ మీతో వస్తున్నాం, స్ట్రెస్ అంటున్నారు, రెండు సెట్ అవట్లేదు. మొహం పగిలిపోద్ది. మేనేజర్ తో సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయో చూపిస్తారా? తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. వేరే లెవెల్ ఉండబోతుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నారా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చూసిన తర్వాత నేను మాట్లాడతాను. నేను ముందే ఏం మాట్లాడతాను. ఓకే, ఇలాంటి మస్తు చెప్తాను. పెద్దాపురం లాంటి ప్లాన్స్ పక్కన పెట్టుకో, అలాంటివే ఉండవు. లేదన్నా, ఒక రోజు నేను వాడు కొంతసేపు కొంచెం పెద్దాపురం వెళ్లే బదులు హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కిందకి అన్న. ఏంటన్నా తప్పన్నా, లెంపలేసుకొని తప్పేంట్రా? వద్దు బాబోయ్, పెట్టండి బాబోయ్. అక్కడ ఇక్కడ సరుకు సేమ్ ఉంటుందా? సేమ్ బట్ డిఫరెంట్. No money, no honey. Okay, chalo. Okay. Next stop, we'll have an amazing yes, lunch. నిక్కర్ నారాయణ. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. పద. అరే విజయవాడ వచ్చావని ఎలా తెలుసుకుంటాం తెలుసా? తెలీదా? ఎలా తెలుసుకుంటాం తెలుసా? కృష్ణ బ్యారేజ్. ఎలా అనిపిస్తుందిరా ఈ జర్నీ? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. ఇంకెంత సేపు రా నాయనా, నా లైఫ్ లో ఎన్ని గంటలు ఎప్పుడు కార్లో ప్రయాణం చేయలే అసలు. అరే ఏమన్నా పక్కనే ఉందనుకుంటా ఊరు. ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 400+ కిలోమీటర్లు. అరే కృష్ణ బ్యారేజ్ చూపించు. కృష్ణ బ్యారేజ్ అది చూడు. ఏంటి మమ్మీ ఎవడీడు?
పాటలు పెడుతున్నావు అన్న ప్లీజ్ మమ్మల్ని ఆపేసే మేము దిగిపోతాం. రే ఏంట్రా అంత మంచి పాటలు పెడతాను కదా, ఏంటి ప్రాబ్లం? ఏముంది ఇందులో? వద్దన్నా మాకు ఆ పాటలు ప్లీజ్, మాకు తలలో వస్తాయి. నీకు నచ్చారా పాటలు? వినుకోనా, మేము దిగి బస్ కోసం కావాలంటే. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ప్లీజ్ సైడ్ ఆపి, సైడ్ ఆపి. అరే మీ పాటలే పెట్టండి, మీ పాటలే పెట్టండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ధనరాజ్ ఏంద్రా అప్పుడే అప్పుడే నీరసం వచ్చేసింది నీకు? ఎన్ని గంటలన్నా, ఇంకెన్ని గంటలు? వాడికి బియర్ కావాలంట. అక్కడికి వెళ్ళాక ఇప్పిస్తారా? ఫిషర్ నాకు మళ్ళా భూమి బాగా కూలింగ్ ఉండాలమ్మా. ఇంకెన్ని బ్రేక్లన్నా? అరే బ్రేకులు తీసుకోకుండా ఏమంటారు నాన్ స్టాప్ కొట్టడానికి ఇదేమో విజయవాడ నుంచి కోదాడు బస్సు కాదు, ఊరికి పోవాలా. ఇంకొక 2.5 hours వెళ్ళిపోతాం. ఎందుకంత హైరాన్ పడుతున్నావు? నడుములు వస్తున్నాయన్నా. కూర్చున్నందుకే మరి ఏంద్రా అయ్యి? విజయవాడ ఫేమస్ పురుగులు. అరే ఇది విజయవాడ కాదురా, అడిగితే చెప్పు, పెద్దది ఎక్కడ పుట్టి పెరిగినట్టు. విజయవాడ కాదు ఇది. విజయవాడ చెప్పండి. విజయవాడ దాటే చాలాసేపు అయింది. మరి వాడిని అడిగితే విజయవాడ ఫేమస్ పురుగులు అన్నాడు. హలో గైస్, ఇంకొక 2 hours లో మనం వెళ్ళే డెస్టినేషన్ వచ్చేస్తుంది. ఓకేనా మీరు? యా అంటే యా ఫైన్, వి ఆర్ ఫైన్ విత్ దట్. యా ప్లీజ్ ఓపిక పట్టరా ధనరాజ్. Sure. నాకు తెలుసు నీకు చాలా ఇంతసేపు కార్ జర్నీ అనేది నీకు చాలా ఇబ్బందిగా ఉంది. బిర్రాలు వస్తున్నాయన్నా. ఓకే నేను వెళ్ళి నాకు నొక్కుతలేరా? నీకు ఫ్రంట్ బ్యాక్ ఓకే ఆడేది వస్తాయా అన్నాడు. అవి ఫ్రెండ్స్ లా ఉండమన్నా అని చెప్పి మీరు అడ్వాంటేజ్ తీసుకోవద్దు. చిచి నేను మీలా కాదు రే, ఐఎమ్ వెరీ స్ట్రైట్. రాను, వాడు అస్సలు రాను. ఓకే 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 గైస్, సో రేపటి నుంచి మేము అరే మాట్లాడరా అరే ఎంత హంగామా చేస్తామో, ఎంత అల్లరి చేస్తామో మా రాబోయే వ్లాగ్స్ లో చూడండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మేనేజర్ తో సంక్రాంతి సంబరాలు, అమేజింగ్ ఫెస్టివ్ వ్లాగ్స్. లెట్స్ బిగిన్ ది షో. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా.